సాధనా 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 లక్ష్య సిద్ధికై సాధన చిత్తశుద్ధితో సాధన విజ్ఞానాశించే జిజ్ఞాసుల కోసమే సాధనా సాధనా సరిగమ పదని స్వరాలైనా సంకీర్తనలేవైనా నటనైనా నాట్యమైనా కళారూపమేదైనా నేర్చుకునే మనసుంటే నేర్పేందుకు గురువుంటే నిరంతరం దీక్షగా సాగాలి సాధన 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 సాధన. ఎస్విబిసి సమర్పిస్తున్న సాధన కార్యక్రమంలో పద్మావతి ప్రవేశిద్దరు చాలా భాగం నేర్చుకున్నారు. తర్వాత భాగం ఇప్పుడు నేర్చుకుందరు. కానీ ప్రతి ఒక్కరికి మరొకసారి గుర్తు చేసేది ఏంటంటే, దీన్ని మీరు నేర్చుకుని ఒక సోలో ఐటమ్గా కూడా, అంటే ఇది నృత్య నాటకంలో ప్రవేశిద్దరు, ఇది కేవలం నృత్య నాటకకే పనికొస్తుందని మాత్రం మీరు అనుకోవద్దు. మేము కూడా అప్పుడప్పుడు ఇది ఒక సోలో భామనే సత్యభామనే ఎలాగైతే నృత్య నాటకం నుంచి తీసుకుని చేస్తున్నామో, అదేవిధంగా కళ్యాణ శ్రీనివాసంలో పద్మావతి ప్రవేశిద్దరు అంటూ మనం ఒక సోలో ఐటమ్గా కూడా చేయొచ్చు. మీరందరూ కూడా తప్పకుండా నేర్చుకొని ఒక ఐటమ్గా ప్రదర్శించాలి. లేదా నృత్య నాటకం చేస్తే ఇంకా సంతోషం. మరి చూద్దామా? చరణంలో రెండో భాగం. విరజగట్టుపై గరుడు మూపుపై తిరుగు శ్రీషు ఆత్మేశునిగా కోరి. ఆవిడ మనసులో భావం అన్నమాట. ఏమిటంటే, విరజగట్టుపై వైకుంఠానికి వెళ్లే దారిలో ఈ విరజ నది ఉంది. అందులో ఏం చెప్పుకుంటారంటే, అందులో ఒక్కసారి స్నానం చేస్తే మన పాపాలన్నీ పోతాయని, పునీతులవుతారని. ఆ విరజ గట్టు పైన గరుడు మూపుపై, ఆయన వీపు మీద తిరుగు శ్రీసు, ఆయన గరుడు వాహనం కదా అయింది. అలా తిరుగుతున్న శ్రీసు, ఆ శ్రీహరిని ఆత్మేశునిగా, అతనొక్కడే నాకు కాబోయే నా ప్రాణ నా నాథుడు అని చెప్పుకోవడం. అంటే 24 గంటలు కూడా పద్మావతికి అదే ధ్యాస అన్నమాట. కళ్యాణం అంటూ అయితే మళ్ళీ ఆ శ్రీహరితోనే అవ్వాలి అన్నది. దాన్ని కవి ఇలా చెప్తున్నారు. విరజగట్టుపై గరుడు మూపుపై తిరుగు శ్రీసు నాత్మేశునిగా కోరి. చూద్దాం అది. హరమోచిన కనుతామరే కుల హరయుగంద జన్మల స్వప్నం మూల విరజగట్టుపై గరుడు మోవోపై విరజగట్టుపై గరుడు మోవోపై తిరుగు శ్రీసు నాత్మేశునిగా గోరి. హరమోచిన కనుతామరే కుల హరయుగంద జన్మల స్వప్నం మూల విరజగట్టుపై గరుడు మోవోపై విరజగట్టుపై గరుడు మోవోపై తిరుగు శ్రీసు నాత్మేశునిగా గోరి. విరజగట్టుపై గరుడు మోవోపై తిరుగు శ్రీసు నాత్మేశునిగా గోరి. విరజగట్టుపై గరుడు మోవోపై తిరుగు శ్రీసు నాత్మేశునిగా గోరి. లాస్ట్ రిపిటేషన్. విరజగట్టుపై గరుడు మోవోపై తిరుగు శ్రీసు నాత్మేశునిగా గోరి. వెడలనిదే పద్మావతి కరుణులతో వనకేళిదని వారగా విరజగట్టుపై గరుడు మోవోపై తిరుగు శ్రీసు నాత్మేశునిగా
ఇంత అయిపోయిన తర్వాత ఒక మామూలుగా సర్కిల్ తీసుకొని లోపలికి వెళ్ళిపోవటం జరుగుతుంది మామూలు అంశాల్లో. ఇది దరువు అక్కడే ఉండాలి, తర్వాత కథ నడవాలి కనుక ఆ తర్వాత ఈ సఖులంతా రావటం, వాళ్ళంతా ఆడుకోవడం అంతా ఉంటుంది. అందుకని ఆవిడ మధ్యలోనే అలా ఉండిపోతుంది. లాస్ట్ రెప్యుటేషన్ చూద్దాం. అది వచ్చిన తర్వాత ఒక పెద్ద ముక్తాయితో ముగుస్తుంది. వెడలనిదే పద్మావతి కరుణులతో వనకేళితని వారగా వెడలనిదే పద్మావతి కరుణులతో వెడలనిదే పద్మావతి కరుణులతో వనకేళితని వారగా వెడలనిదే పద్మావతి కరుణులతో కాంభోజి రాగంలో ఆది తాళంలో పద్మావతి ప్రవేశ దరువు నేను నేర్పించడం అయిపోయింది. పల్లవి నిత్య కూడా చాలా శ్రద్ధగా మీరు గమనించే ఉంటారు. వాళ్ళు ప్రతిదీ కూడా అంటే ఇన్వాల్వ్మెంట్ అంటే అదే ఏదో నేర్చేసుకున్నామంటే నేర్చుకున్నట్టు కాదు. ప్రతిదీ కూడా ఎక్కడన్నా వాళ్ళది తప్పు అనిపించినా కూడా వెంటనే వాళ్ళు రెక్టిఫై చేసుకుంటారు. అది ఒక విద్యార్థిని యొక్క ధర్మం. అది తప్పు పోతే పోయిందిలే అనుకుంటే అది కాదు. వాళ్ళు ఎక్కడికక్కడే సరిదిద్దుకొని వాళ్ళని వాళ్ళు సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. నేను నిజంగా చాలా ఆనందిస్తున్నాను ఒక గురువుగాను. వాళ్ళిద్దరూ కూడా ఇప్పుడు తాము నేర్చుకున్నది మీ ముందు ప్రదర్శించబోతున్నారు. మరి ఆ చిన్నారుల్ని మీరందరూ కూడా ఆశీర్వదించండి.
హరమోచిన కనుతామరరే కుల హరయువెంత జన్మల స్వప్నం మున హరమోచిన కనుతామరరే కుల హరయువెంత జన్మల స్వప్నం మున హరమోచిన కనుతామరరే కుల హరయువెల్గ జన్మల స్వప్నముల హరమూర్తిన కనుతామరరే కుల హరయువెల్గ జన్మల స్వప్నముల హరమూర్తిన కనుతామరరే కుల హరయువెల్గ జన్మల స్వప్నముల విరజగట్టుపై కరుణు మోవోపై విరజగట్టుపై కరుణు మోవోపై తిరుగు శ్రీ సునాథ్ పేసునిగ గోరే విరజగట్టుపై కరుణు మోవోపై తిరుగు శ్రీ సునాథ్ పేసునిగ గోరే విరజగట్టుపై కరుణు మోవోపై తిరుగు శ్రీ సునాథ్ పేసునిగ గోరే వెడలనిదే పద్మావతి కరుణులతో మనకేళితని వారగా వెడలనిదే పద్మావతి కరుణులతో పల్లవి నిత్య ఇద్దరు కూడా పద్మావతి ప్రవేశిస్తారు చేశారు కదా. మరి మీకు ఎలా అనిపించిందో నాకు తెలియదు, కానీ నేను మాత్రం ఒక గురువుగా నేను చాలా తృప్తి చెందాను. ఎందుకంటే ఒక పర్ఫార్మింగ్ ఆర్టిస్ట్గా పొందే ఆనందం వేరు, ఒక గురువుగా పొందే ఆనందం ఈ ఆనందం కంటే ఆనందం ఎక్కువగా ఉంటుంది. మనం నేర్పించిన విద్య వాళ్ళు చేస్తూ ఉంటే ఈ ఆనందం కంటే అది రెట్టింపు అవుతుంది. అటువంటి అనుభూతిని నేను పొందాను. వాళ్ళిద్దరు కూడా ఇంకా వాళ్ళ స్వతహాగా వచ్చే అభినయంతో ఇంకా బాగా చేయొచ్చు, చేస్తారు కూడా. మరి వాళ్ళిద్దరిని కూడా మీరందరూ కూడా ఆశీర్వదించండి. వాళ్ళు బాగా వృద్ధిలోకి రావాలని, బాగా చదువుకొని బాగా చదువుతో పాటు నృత్యం కూడా కొనసాగించాలని మనస్ఫూర్తిగా వారిని దీవించండి. కూచిపూడి నాట్యంలో నడకకి అంటే ఒక్కొక్క పాత్రకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. నడకలో అనేక రకాల స్త్రీ పాత్రలు, పురుష పాత్రలు, నడకలు వేరువేరుగా ఉంటాయి. ఈరోజు ఈ ఎపిసోడ్లో మనం ఈ నడక చూద్దాం. మరి కూచిపూడి అంశానికి ముందు, అంశం తర్వాత ఒక నడక ఉంటుంది. అది కూడా ఒక్కసారి చూసేద్దాం. అంటే ఆ నడకతోనే ప్రవేశించి అయిపోయిన తర్వాత ఆ నడకతోనే వెళ్ళిపోతుంది. రెండు నడకలు ఒకేలాగా ఉంటాయి కనుక ఆ ఎగ్జిట్ అనేది ఎలా తీసుకుంటారు, వెళ్ళిపోయే నిష్క్రమణ, అది చూద్దాం ఒకసారి. ఉదాహరణకి కృష్ణ శబ్దమే తీసుకుంటే జతి అంతా అయిపోయిన తర్వాత వెనక్కి నడిచి వెళ్ళి ఆ తర్వాత ఏ విధంగా అయితే వచ్చిందో ఆ విధంగా ఆ సర్కిల్లో తీసుకొని నిష్క్రమణ చేస్తుంది అత్తకి. చూద్దాం.
దండత జండుత జండు జండుత జండు దండ దండత జండుత దిం దిం తత దిం తత తతండ దండత దిం దండత జండుత లక్ష్య సిద్ధికై సాధన చిత్తశుద్ధితో సాధన విజ్ఞానాశించే జిజ్ఞాసుల కోసమే సాధన సాధన నటనైనా నాట్యమైనా కళారూపమేదైనా నిరంతరం దీక్షగా సాగాలి సాధన.